ఇక్కడున్న నాయకులు మాయ మాటలు చెప్తూ ఉంటారు. ఢిల్లీలో జరగాల్సిన పనికి వీళ్ళు గల్లీ మాటలు చెప్తారు తప్పితే ఢిల్లీలో పరిష్కారం ఎట్లా చూపిద్దామని మాత్రం ఆలోచన చేస్తలేరు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీలో ప్రతి ఒక్కరిలో ఒక మేధావి ఉన్నాడు, మీకు విషయ పరిజ్ఞానం ఉన్నది, ఒక మాట చెప్తే అర్థమవుతుంది, చట్టాలు ఎట్లా పనిచేస్తే మీకు తెలుస్తాయి. కాబట్టే ఈ డీటెయిల్స్ చెప్తా ఉన్నాం. నేను ఉట్టిగానే అలిగేషన్స్ వేస్తలేను. ఈ 2 ఏళ్లలో చేసిన అనేక పోరాటాలలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఢిల్లీ పెద్దలు మనకు కలిసి రాలేదు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇగ్నోర్ చేసిరు మనని. కంప్లీట్ తెలంగాణ ఇంట్రెస్ట్లు, అందులో తెలంగాణ పిల్లల ఇంట్రెస్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసిరు. అందుకోసమే ఇవాళ బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు కూడా వెంటబడతాం. ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేసినరో అది ఇచ్చేంత వరకు కూడా వెంటబడతాం. ఈ జీవో 29 ఏదైతే రిజర్వేషన్లన్నీ తీసేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో అది రద్దు చేసే వరకు కూడా వెంటబడతాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం. మన తెలంగాణలో ఒక మంచి గుణం ఉన్నది. విషయం అర్థమయ్యేదాకానే జర సైలెంట్ ఉంటాం మనం. విషయం అర్థమై మనసుకు పట్టిందంటే మనల్ని ఎవరు పట్టలేరు ఇక. సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.